ఇంట్లో ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్‌గా పకోడీలను తయారు చేయాలి అంటే ఎవ్వరికైనా చటుక్కన గుర్తొచ్చేది శనగపిండే కదా! మరి అలా శనగపిండిని ఎక్కడా కూడా అస్సలు వాడే పని లేకుండా ఎప్పుడూ ఒకే రకంగా తినే పకోడీల్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా పకోడీలను తినాలి అంటే ఇప్పుడు నేను చూపించబోయే రీల్‌ని తప్పకుండా సేవ్ చేసుకోండి. ఇక ఈ పకోడీలను తయారు చేసుకోవాలి అంటే ఎక్కువగా ఇంగ్రీడియెంట్స్‌తో ఏం పని ఉండదు. అలాగే చాలా అంటే చాలా తేలిగ్గా తయారవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసేలా ఉంటాయి. మరి ఎంతో హెల్తీ అయిన ఈ పకోడీ రెసిపీని చూసే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే 2 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నటి స్లైసెస్‌లా కట్ చేసుకొని బౌల్‌లోకి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక రెండింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే కరివేపాకుని, కొత్తిమీరని, ఒక అల్లం ముక్కని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ కారంని, రుచికి సరిపడా ఉప్పుని, దాంతో పాటుగానే సోంపుని హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సోంపుని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. ఇక వీటన్నింటిని కూడా ఉల్లిపాయల్ని లైట్‌గా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న రసం అంతా కూడా బయటకొస్తుంది. ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రాగి పిండిని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగానే అదే కప్పుతోటి పావు కప్పు వరకు బియ్యపు పిండిని కూడా వేసుకొని బాగా వేడెక్కిన నూనెని ఒక టేబుల్ స్పూన్ వరకు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసిపోయేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పిండి ఒక్కసారి గనక ప్రెస్ చేస్తే ఇలా లైట్‌గా ముద్దలాగా అవ్వాలి. ఈ టైంలోనే అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లను ఇలా చిలకరించుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్లను అస్సలు యాడ్ చేయకూడదు. ఇలా డ్రాప్స్‌లా మాత్రమే కావలసినన్ని చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనం కలుపుకున్న పిండి ఇలా కొద్దిగా గట్టిగా మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఇక ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలోకి ఫ్లేమ్‌ని మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆయిల్‌లోకి సరిపడినన్ని పకోడీలను ఇలా చేతిని ఫాస్ట్‌గా కదుపుకుంటూ వేసుకోవాలి. ఇక వీటిని వెంటనే కదపకుండా కాస్త పైకి తేలిన తర్వాత ఇప్పుడు వీటిని 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకొని తీసేయాలి. మరీ ఎక్కువగా నల్లగా మాడిపోనివ్వకుండా కరెక్ట్‌గా కలర్ మారిపోయిన తర్వాత మాత్రమే వీటిని తీసేసి వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇలాగే డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. అలాగే ఎంతో హెల్తీ అయిన ఈ రెసిపీని మీరు అస్సలు మిస్ చేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడంతో పాటు కావాల్సిన వారికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.